అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలు ఈరోజు పూర్తిగా కూడా పోలీస్ పహారాలో ఉంది. దానికి ముఖ్య కారణం ఎస్సీ వర్గీకరణ వన్ మ్యాన్ కమిషన్ రాజీవ్ రంజాన్ మిశ్రా ఈరోజు ఇక్కడ సమీక్ష నిర్వహించడం దీనికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తున్నటువంటి మాలమహానాడు నుంచి, అదేవిధంగా ఎంఆర్పిఎస్ నుంచి కొన్ని విడతలు వచ్చే నేపథ్యంలో కూడా రాజీవ్ మిశ్రా ఈరోజు ఏర్పాటు చేస్తున్నటువంటి సమావేశం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే ఇప్పుడే స్పందన సమావేశ మందిరంలో సమావేశమైనటువంటి రాజీవ్ మిశ్రా, అదేవిధంగా జిల్లా కలెక్టర్, పలువురు నాయకులు ఆధ్వర్యంలో కూడా సమావేశం నిర్వహించే అవకాశం అవుతుంది. ఇటువంటి నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇక్కడ జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ గారి ఆధ్వర్యంలో కూడా పూర్తిగా పోలీసులు అయితే పహరా నిర్వహిస్తున్నారు. పూర్తిగా కూడా జల్లెడ పెడుతున్నారు. ముఖ్యంగా కలెక్టరేట్ ప్రాంగణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎందుకంటే ఇటు రెండు వర్గాలకు సంబంధించి సభ్యులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళ నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేది కోసం కూడా పోలీసులు అయితే కలెక్టరేట్ లోపలికి అనుమతి ఇచ్చే వాళ్ళని కూడా పరీక్షించి వాళ్ళ ఐడి కార్డులు చూసి ఎందుకు వస్తున్నారు, ఏ సమస్య మీద వస్తున్నారని చెప్పేసి అదేవిధంగా కూడా అన్ని పరీక్షించి అయితే లోపలికి పంపిస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ మనం చూస్తున్న విజువల్స్ ఇప్పుడు రాజీవ్ రంజాన్ మిషన్ని స్వాగతిస్తూ కూడా ఇక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా కలెక్టరేట్లోని ఇన్ గేట్, అవుట్ గేట్ పూర్తిగా కూడా పోలీసుల ఆధీనంలో ఉంది. అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో, ముఖ్యంగా నగరంలోకి వచ్చే ప్రాంతాల్లో కూడా పోలీసులు అయితే పహరా ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ మైక్ సెట్లో కూడా తెలియజేస్తూ ఎవరైనా కొత్త వారు బయట నుంచి లోపలికి వస్తే అనుమతించేది లేదని చెప్పేసి కూడా ఇప్పటికే పోలీసులు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక్కడ పూర్తిగా కూడా మనం చూస్తున్న విజువల్స్లో నగర డిఎస్పీ శ్రీనివాసరావు గారు, రాయపాటి శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో కూడా పోలీసులు అయితే పూర్తిగా బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇక్కడ పూర్తిగా సాంకేతిక పరిజ్ఞానం కూడా ఉపయోగించే విధంగా కూడా డ్రోన్ కెమెరాస్ కూడా ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే ఈ జరుగుతున్న ఈ సమావేశం అంత ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ ఇప్పటికే ఆమోదం తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా వ్యతిరేకిస్తూ ఎస్సీ మాలమహానాడు, అదేవిధంగా కూడా కొన్ని అనుబంధ సంస్థలు వారు వ్యతిరేకిస్తూ ఆ వ్యతిరేకతను ఇప్పుడు బహిరంగంగా కూడా గో బ్యాక్ మిశ్రా అని చెప్పేసి వాళ్ళు నినాదించే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులకు ముందస్తుగా వచ్చినటువంటి సమాచారంతో కూడా ఇక్కడ పోలీసులు ప్రత్యేకించి ర్యాపిడ్ ఫోర్స్ను కూడా ఇక్కడ దించడం జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రోప్ పార్టీలు కూడా తీసుకొచ్చారు, అదేవిధంగా వజ్రవాహనాలు తీసుకొచ్చారు. సుమారు 150 నుంచి 200 మంది ప్రత్యేకమైన పోలీసులు అది తీసుకురావడం, అదేవిధంగా నగరంలోని 3 టౌన్కి సంబంధించి పోలీసులు, సిఐలు, డిఎస్పీలు, ఎస్ఐలు పూర్తిగా కూడా ఇక్కడే బందోబస్తు చేయడం జరిగింది. ఇక్కడ పూర్తిగా అటువంటి బందోబస్తులను కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నగర డిఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు గారు అయితే ఉన్నారు. వారు మాట్లాడుతూ తెలుసుకుందాం ఇక్కడ బందోబస్తు ఏ విధంగా జరగబోతుందో. సార్ చెప్పండి, ఈరోజు వన్ మ్యాన్ కమిషన్ రాజీవ్ మిశ్రా గారు ఇక్కడికి రావటం, దానికి సంబంధించి పూర్తిగా కూడా సమావేశానికి అన్ని ఏర్పాట్లు జిల్లా కలెక్టర్ చేయడం, ఇక్కడ బందోబస్తు వస్తుంటే ఇక్కడ ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగే ఉద్దేశంతో ఇటువంటి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారా, లేకపోతే సాధారణమైన బందోబస్తులో భాగంగా ఇటువంటి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు? గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు ఎస్సీ కేటగరైజేషన్ దాని మీద మనకు రాజీవ్ రంజన్ మిశ్రా గారి వన్ మ్యాన్ కమిషన్ రావటం జరిగింది. వీళ్ళు వచ్చేసి ఎస్సీ ఆర్గనైజేషన్స్ కానీ, ఇండివిజువల్స్ దగ్గర నుంచి కానీ, ఏదైనా గ్రూప్ ఆఫ్ పర్సన్స్ దగ్గర నుంచి కానీ వాళ్ళ కంటెన్షన్స్ వినేదానికి, వాళ్ళ రిప్రజెంటేషన్స్ తీసుకునేదానికి ఈ కమిషన్ ఇక్కడకు రావటం జరిగింది. వీళ్ళందరికీ కూడాను డీడీ సోషల్ వెల్ఫేర్ వాళ్ళు ఒక కౌంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ముందు వచ్చిన వాళ్లకు టోకెన్ 1, తర్వాత వచ్చిన వాళ్ళకు టోకెన్ 2 అట్లా తీసుకొని వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకొని ఒక టెంట్లో కూర్చుంటారు. తర్వాత 1 by 1 టోకెన్, ఫస్ట్ టోకెన్ వాళ్ళను ఫస్ట్, తర్వాత అట్లా అలౌట్ చేయటం జరుగుతుంది. ఈ కార్యక్రమం మధ్యాహ్నం వరకు జరుగుతుందని చెప్పేసి మనకు షెడ్యూల్ ఇచ్చున్నారు. అయితే డిఫరెంట్ ఆర్గనైజేషన్సే కాకుండా, ఎస్సీ ఆర్గనైజేషన్సే కాకుండా కొన్ని బీసీ ఆర్గనైజేషన్స్ కూడా మమ్మల్ని ఎస్సీస్లో ఇన్కార్పొరేట్ చేయండి అని చెప్పేసి వాళ్ళు కూడా వచ్చి కలిసి రిప్రజెంటేషన్స్ ఇస్తారని చెప్పేసి తెలిసింది, ఇన్ఫర్మేషన్ ఉంది. ఏదేమైనా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేదానికోసం అని చెప్పేసి కలెక్టరేట్ దగ్గర అంతా కూడాను బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇప్పటికే మాలమహాన్ నుంచి, అదేవిధంగా మాలమహానాడు అనుబంధ సంస్థల నుంచి కూడా గో బ్యాక్ మిశ్రా కమిషన్ నుంచి అని చెప్పేసి ఒక నినాదంతో కూడా ఈరోజు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి సమాచారం ఉంది. ఇటువంటి నేపథ్యంలో ప్రత్యేకించి పోలీసులు ఎటువంటి బందోబస్తు చర్యలు తీసుకుంటున్నారు? అదే ఇలాంటివన్నీ యాంటిసిపేట్ చేసే బందోబస్తు ఎక్కువగానే ఏర్పాటు చేయడం జరిగింది. నేనే కాకుండా మాతోటి పాటు ఒక 8 ఇన్స్పెక్టర్సు, మొత్తం 200 మెంబర్స్ వరకు మా స్టాఫ్ ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్పినట్టు అలాంటివి ఏదన్నా వచ్చినట్లయితే డిఫరెంట్ గ్రూప్స్ మధ్య ఎటువంటి క్లాష్ లేకుండా ఉండేదానికి చూసుకునే దానికోసమే ఈ బందోబస్తు చేయటం ఏర్పాటు చేయటం జరిగింది.
ఇది కూడా మొత్తానికి ఇక్కడ చూస్తున్నటువంటి బందోబస్తులు చూసుకున్నట్టయితే నగర డిఎస్పీ ఆధ్వర్యంలో కూడా సుమారు 200 మంది పోలీసులు ఇక్కడ జరుగుతున్న సమావేశానికి పూర్తిగా కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బందోబస్తులో భాగంగా ఇప్పటికే ఎంఆర్పీఎస్ నుంచి ఉన్నటువంటి సంస్థలు రాష్ట్ర జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ రావడం వినతి పత్రం సమర్పించేదాని కోసం ఇప్పటికే తమ సభ్యులకైతే తెలియజేసిన నేపథ్యంలో కూడా ర్యాలీగా వస్తారు. ఒక అంబేద్కర్ భవన్ దగ్గర నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వస్తారు. వచ్చి మిశ్రాకు ఎవరైతే కమిషన్ ఉన్నారో ఆ కమిషన్కి వినతిపత్రం సమర్పిస్తారు. సమర్పించే నేపథ్యంలో కూడా ఇటు మాల్మహాన్ నుంచి వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో అదేవిధంగా బీసీ వర్గాల నుంచి కూడా తమను ఎస్సీలో చేర్చాలని చెప్పేసి వస్తున్న వినతుల నేపథ్యంలో ఇక్కడ మొత్తానికి గందరగోళం వాతావరణం నెలకొనే అవకాశం ఉంది. కాబట్టి ముందస్తు చర్యలో భాగంగా కూడా పోలీసులు అయితే ఇక్కడ బందోబస్తులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బందోబస్తు కూడా పూర్తిగా జిల్లా ఎస్పీఆర్ దామోదర్ గారు ఆధ్వర్యంలో అయితే జరుగుతుంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్ తమీం అన్సారీ ఈరోజు సోమవారం జరగాల్సిన సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం రద్దు చేయడం, అదేవిధంగా ఇప్పటికే జిల్లా ఎస్పీఆర్ దామోదర్ గారు అయితే ఇప్పటికే నోటీసులు కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఎటువంటి అనుమతి లేకుండా నగరంలో కానీ జిల్లాలో కానీ ఇటువంటి ర్యాలీలు కానీ సమావేశాలు కానీ నిర్వహించకూడదు అనే నేపథ్యంలో కూడా ఈరోజు జరుగుతున్న ఈ సమావేశం అయితే ప్రత్యేకించి ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశం సజావుగా జరిగేందుకు కోసం అయితే పోలీసులు అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలు నుంచి చేయడం కూడా జరిగిందని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV ఒంగోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.